జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బస్ డిపో దగ్గర చాయ్ పే చర్చ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. నవంబర్ 14 నాడు చెప్పిన పసుపు రేటు 20,000 దాటిస్తామని మళ్లీ చెప్తున్న 30,000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డ మీదనే ఉంటుందని, దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయన్నారు. మెట్టిపల్లి గడ్డ మీద నుండి సవాలు విసురుతున్నా జూన్ 4 నాడు రిజల్ట్స్ వస్తుంది. జూన్ 4 వరకు బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను నడిపించే మేనేజ్మెంట్ను తాను తీసుకువస్తానన్నారు. 370 సీట్లు బీజేపీకి దాటే పరిస్థితి ఉందని, బీజేపీకి సునామీ లాంటి వాతావరణం కనిపిస్తోందన్నారు. అందరు జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీకృష్ణ అంటున్నా. మథుర బాకీ హై, మథురాల కృష్ణ మందిరం కడదామా జీవన్ రెడ్డి గారు? ఓటు ద్వారానే సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఎలక్షన్ల కోసం హిందువుల మీద ప్రేమ, ఎలక్షన్ల కోసమా మీ ప్రేమ? ఇప్పటికి కూడా సిఏఏకి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడుంటే మీరు 2020 లెక్క ఒక స్టాండ్ మీద ఉన్న వాళ్ళు అవుతుండే. మీ స్టాండ్ ఎన్నడూ ఎప్పుడు మారుతుందో? పొద్దున స్టాండ్, మధ్యాహ్నం స్టాండ్, రాత్రి స్టాండ్, మళ్ళీ తెల్లారితే ఏ స్టాండో తెలియదు. నరేంద్ర మోడీ గారికి గాలి వీస్తూ ఉంది దేశం మొత్తం. 400 సీట్లకు పైన మోడీ గారు వేస్తున్న అంచనాల బట్టి ఎన్డీఏకి 400 దాటే పరిస్థితి ఉంది. 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటే పరిస్థితి ఉంది. ఒక విపరీతమైన సునామీ లాంటి వేవ్ నడుస్తూ ఉంది. రామ మందిరంది కూడా ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. క్రెడిట్ అంతా నరేంద్ర మోడీకి ఇస్తున్నాడు. ఈ 2 అంశాలు దేశవ్యాప్తం స్వీప్ చేయబోతూ ఉన్నాయి. ఈ రెండింటికి అదనంగా ఇక్కడ పసుపు రేటు, పసుపు బోర్డు, ఏ మేడంనైతే